మనకి భగవంతుడి సృష్టిలో మనకి జీవులు 4 రకాలుగా ఉంటారు. ఒకటి భూచరాలు. భూచరాలు అంటే మనుషులు, జంతువులు వీరు. తర్వాత జలచరాలు ఉంటారు. జలచరాలు అంటే చేప, తిమింగలం. తర్వాత ఉభయచరాలు ఉంటాయి, నీటిలోనూ భూమి మీద, కప్ప లాంటి వాటి. తర్వాత ఖేచరాలు అంటారు. ఖేచరాలు అంటే పక్షులు, పైన ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి ఖేచరాలు. కానీ భగవంతుడి సృష్టిలో ఇంకొక 5వ సృష్టి కూడా జరిగిందేమో అనేటటువంటిది నాకు అప్పుడప్పుడు అనుమానం వచ్చి ఈ మధ్య రూఢిగా నిజం అనిపించింది. అది ఒక వింత జీవి. ఆ వింత జీవి ఎవరంటే మా తోడరుడు. ఆయన పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, రేపు ఒక మాట, నిన్న ఒక మాట. ఇది మరి ఎట్లా సాధ్యమంటే నిజంగా వింతగానే మనకు గోచరిస్తూ ఉంది. రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కూడా నిర్మాణం చేయండి, కానీ ఇప్పటి వరకు గ్రాఫిక్స్ చూపించి ఎవరైనా 5 సంవత్సరాలు ప్లాన్ అంటే డిజైన్స్ అప్రూవ్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టుదండి. ఇచ్చిన డబ్బులేమో తాత్కాలిక నిర్మాణాలు చేసుకుంటూ అవేమో సరైనటువంటి నిర్మాణం లేకుండా కారుతూ ఉంటే అసూయ, ఈర్ష్య కాదు, చంద్రబాబు మీద జాలి. ఎందుకంటే తెలుసా, చంద్రబాబు మీద, చంద్రబాబు సీట్లో కూర్చోచ్చు కానీ నాలాగా మాత్రం ఆనందిస్తూ ఉన్నట్టు మనిషి కాదు అని చెప్పి నేను అనుకుంటా. నేనైతే ఆ సీట్లో 1 నిమిషం కూడా కూర్చోలేను. రోజు సోషల్ మీడియాలో కామెంట్స్, తిట్లు భరించలేం. ఎందుకు? అబద్ధం. జనాలకి అబద్ధాలు చెబుతూ రోజు చెబుతూ ఉంటే ఆ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కామెంట్స్ చూసుకుంటే ఎవరు కూడా సంతోషంగా సీట్లో కూర్చుంటారు అని అంటే ఇక కర్మకు వదిలేయాల్సిందే.